అందరికీ నమస్కారం, స్వాగతం. సేవ్ ఎర్త్ మిషన్ సంస్థ మరియు సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన సేవ్ ఎర్త్ మిషన్ మరియు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. పర్యావరణ రంగంలో మెరుగైన ఉద్యోగ అవకాశాల గురించి, ముఖ్యంగా అసిస్టెంట్ ఆఫీసర్ పర్యావరణ నిర్వహణ పాత్ర గురించి చర్చించడానికి మేము ఇక్కడ ఉన్నాము. మార్చి 2025 కోసం మా ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్రోగ్రాం గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నేర్చుకుంటాము. ముందుగా, మనం చదువుతున్న 2 గ్రూపుల గురించి మాట్లాడుకుందాం. తరువాత, ఉద్యోగ అవకాశాలను ఎలా కనుగొనాలి, ఆన్లైన్ పరీక్ష ఎలా ఉంటుంది, మీ దరఖాస్తును ఎలా పంపాలి మరియు చివరగా, ఆన్లైన్ పరీక్షను ఎలా రాయాలి అనే విషయాలను చర్చిస్తాము. చివరికి, మీరు ప్రక్రియలోని అన్ని దశలను తెలుసుకుంటారు. పరిచయంతో ప్రారంభిద్దాం. ముందుగా 2010లో డాక్టర్ ఎలాం రామకృష్ణ మరియు టి. శోభేంద్రన్ స్థాపించిన సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ లేదా సి గురించి మాట్లాడుకుందాం. సి అనేది పర్యావరణ పరిరక్షణ మరియు విద్యకు అంకితమైన లాభాపేక్ష లేని సంస్థ. వారు పర్యావరణం మరియు విద్య పత్రికను ప్రచురిస్తారు మరియు అవగాహన పెంచడానికి మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తారు. పర్యావరణం మరియు విద్య సంఘం స్థిరమైన భవిష్యత్తు కోసం బలమైన భాగస్వామ్యాలను విశ్వసిస్తుంది. వారు భారతదేశం మరియు విదేశాలలో ప్రభుత్వాలు మరియు సంస్థలతో సహకరిస్తారు, విద్యా కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి అటవీ శాఖలతో కలిసి పనిచేస్తారు. వ్యర్థాల నిర్వహణ, జీవవైవిధ్యం మరియు విద్యకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం సిఎస్ఆర్ నిధులను ఉపయోగించి పర్యావరణ అవగాహన కార్యక్రమాలను అమలు చేయడానికి వారు పాఠశాలలు మరియు కళాశాలల విస్తారమైన నెట్వర్క్తో కూడా సహకరిస్తారు. సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ యొక్క సహకారాలు అంతర్జాతీయంగా విస్తరించి ఉన్నాయి. ఆమె ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ సుస్థిర అభివృద్ధి కోసం విద్య, ఈఎస్డి పై ప్రపంచ సంభాషణలో చురుకుగా పాల్గొంది. ఆయన భారతదేశంలోని ప్రధాన పర్యావరణ విద్యా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నాడు. వాటిలో తో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ వాష్ ప్రోగ్రామ్ మరియు తో కలిసి యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు సేవ్ ఎర్త్ మిషన్ సంస్థకు వెళ్దాం. సేవ్ ఎర్త్ మిషన్ అనేది పర్యావరణ పరిరక్షణకు అంకితమైన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్యమం. 68 దేశాలలో 10 మిలియన్లకు పైగా వ్యక్తుల మద్దతుతో ఈ మిషన్ మన గ్రహం మీద నిజమైన ప్రభావాన్ని చూపుతోంది. వారందరికీ స్థిరమైన భవిష్యత్తును నిర్మించడానికి కట్టుబడి ఉన్నారు. అవగాహన పెంచడం సేవ్ ఎర్త్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. వారు వాతావరణ మార్పు, స్థిరమైన జీవనం మరియు జీవవైవిధ్యంపై దృష్టి సారించే విద్యా ప్రచారాలు, వెబ్నార్లు మరియు వర్క్షాప్లను నిర్వహిస్తారు. ఈ ముఖ్యమైన అంశాలపై లోతైన అవగాహనను ప్రోత్సహించడం ద్వారా వారు వ్యక్తులు తమ దైనందిన జీవితంలో సమాచారంతో కూడిన ఎంపికలు చేసుకునేలా సాధికారత కల్పిస్తారు. చెట్ల పెంపకం డ్రైవ్ మరొక ముఖ్యమైన చొరవ. వాతావరణ మార్పులను తగ్గించడంలో అడవుల పెంపకం మరియు తిరిగి అడవుల పెంపకం యొక్క కీలక పాత్రను గుర్తించి సేవ్ ఎర్త్ మిషన్ వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున చెట్ల పెంపకం డ్రైవ్లను నిర్వహిస్తుంది. ఈ ప్రయత్నాలు క్షీణించిన ప్రకృతి దృశ్యాలను పునరుద్ధరించడం మరియు పట్టణ ప్రాంతాల్లో కీలకమైన పచ్చని ప్రదేశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పుడు అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల నియామక నోటిఫికేషన్ గురించి చర్చిద్దాం. ఇది అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ మార్చి 2025 కోసం ప్రకటన. నోటిఫికేషన్ నంబర్ MR12025 మరియు ఈ పోస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులలో అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని మేము ప్రోత్సహిస్తున్నాము. ఈ పోస్టుకు అర్హత పొందాలంటే మీరు యూజీసీ గుర్తించిన ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి. సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సి సంస్థలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఉద్యోగ వివరణ గురించి తెలుసుకుందాం. రైతులకు అన్నదాత కార్డు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల కోసం అన్నదాత కార్డును అభివృద్ధి చేస్తోంది.
ఇది ప్రధాన్ మంత్రి చౌదరి చరణ్ సింగ్ కిసాన్ క్యాంటీన్ కార్డు ద్వారా అవసరమైన వస్తువులపై 40% తగ్గింపును అందిస్తుంది. ఈ డిస్కౌంట్తో పాటు ఈ కార్డు రైతులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో పొలాల్లో పనిచేసేటప్పుడు జరిగే ప్రమాదాలకు బీమా కవరేజ్, వైద్య సేవలు, మార్కెట్ సౌకర్యాలు మరియు వారి పిల్లలు ప్రసిద్ధ పాఠశాలల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ అన్నదాత కార్డు భారతదేశం అంతటా ఉన్న రైతుల కోసం. మీ ప్రాంతంలో ఈ అన్నదాత కార్డును రూపొందించడం ద్వారా రైతులు ఈ విలువైన ప్రయోజనాలను పొందేలా భారత ప్రభుత్వానికి మీరు సహాయం చేయవచ్చు. అసిస్టెంట్ ఆఫీసర్లు పర్యావరణ నిర్వహణ వారి ప్రాంతాలలో ఈ చొరవకు బాధ్యత వహిస్తారు మరియు మీరు రైతులకు కార్డులను ఉత్పత్తి చేసే కార్డు ఉత్పత్తి ప్రక్రియను సులభతరం చేయడానికి వారికి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అందించబడుతుంది. పరిరక్షణ మరియు పునరుద్ధరణ. అడవుల పునరుద్ధరణ మరియు చెట్ల పెంపకం, అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి మరియు స్థానిక పర్యావరణ వ్యవస్థలను మెరుగుపరచడానికి చెట్ల పెంపకంలో పాల్గొనండి. నివాస పునరుద్ధరణ దురాక్రమణ జాతులను తొలగించి స్థానిక వృక్ష సంపదను తిరిగి నాటడం ద్వారా తడి భూములు లేదా అడవులు వంటి క్షీణించిన ఆవాసాలను పునరుద్ధరించడంలో సహాయపడండి. వన్యప్రాణుల పర్యవేక్షణ వన్యప్రాణుల జనాభా మరియు వాటి ఆవాసాలను పరిశీలించి నమోదు చేయడం, పరిరక్షణ ప్రయత్నాలకు తోడ్పడటం. పర్యావరణ అవగాహన మరియు విద్య. కమ్యూనిటీ అవుట్రీచ్ పర్యావరణ సమస్యలు మరియు స్థిరమైన పద్ధతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి కార్యక్రమాలను నిర్వహించండి మరియు వాటిలో పాల్గొనండి. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే మరియు స్థానిక పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచే చొరవలకు మద్దతు ఇవ్వడం. అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుకు మొదటి సంవత్సరం జీతం 25,000 రూపాయలు, రెండో సంవత్సరం 27,500 రూపాయలు. పర్యావరణ నిర్వహణలో మీ కెరీర్ను ప్రారంభించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. వయోపరిమితి విషయానికొస్తే దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. దరఖాస్తు సమర్పించే చివరి తేదీ నాటికి మీ వయస్సు నిర్ణయించబడుతుందని దయచేసి గమనించండి. మేము వివిధ వర్గాలకు వయో సడలింపును కూడా అందిస్తాము. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, మహిళా దరఖాస్తుదారులు, మాజీ సైనికులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణలో 512, ఆంధ్రప్రదేశ్ 579 మరియు తమిళనాడు 517. మొత్తం 1908 పోస్టులు ఉన్నాయి. మీకు బాగా సరిపోయే పదవికి దరఖాస్తు చేసుకోవాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఈ పోస్టుకు అనుభవం తప్పనిసరి కానప్పటికీ పర్యావరణ అవగాహన ప్రచారాలు లేదా కార్యక్రమాలలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మేము ఆచరణాత్మక అనుభవాన్ని విలువైనదిగా భావిస్తాము మరియు పర్యావరణ సమస్యల పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తాము. స్థానిక, రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలో పర్యావరణ చట్టాలు, నిబంధనలు మరియు విధానాలపై ప్రాథమిక అవగాహన ఉన్న అభ్యర్థుల కోసం మేము వెతుకుతున్నాము. స్థిరమైన పద్ధతులు మరియు పర్యావరణ నిర్వహణ వ్యవస్థల గురించి ప్రాథమిక జ్ఞానం కూడా ముఖ్యం. అలాగే పర్యావరణ పర్యవేక్షణ మరియు అంచనా పద్ధతులలో ప్రాథమిక నైపుణ్యం కూడా ముఖ్యం. ఈ స్థానానికి బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు చాలా అవసరం. పర్యావరణ డేటాను అంచనా వేయడానికి మరియు సంభావ్య సమస్యలను గుర్తించడానికి మీకు ప్రాథమిక విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరం. పర్యావరణ పరిరక్షణ మరియు సమ్మతి కోసం వ్యూహాలను అభివృద్ధి చేసి అమలు చేసే ప్రాథమిక సామర్థ్యం కూడా మీకు ఉండాలి. ప్రభావవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా ముఖ్యమైనవి. రిపోర్టింగ్ మరియు ప్రెజెంటేషన్ ప్రయోజనాల కోసం మీకు ప్రాథమిక వ్రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం. అదనంగా, మీరు సంక్లిష్టమైన పర్యావరణ భావనలను సాంకేతికత లేని వాటాదారులకు తెలియజేయగల ప్రాథమిక సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు ఎంతో విలువైనవి. ఒక బృందంలో స్వతంత్రంగా మరియు సహకారంతో పనిచేయగల వ్యక్తుల కోసం మేము వెతుకుతున్నాము. ఈ పాత్రలో విజయం సాధించడానికి ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం చాలా అవసరం.
ఈ పాత్రకు ఫీల్డ్ వర్క్ మరియు అవసరమైన విధంగా సైట్ అసెస్మెంట్లను నిర్వహించడానికి సంసిద్ధత అవసరం. మీరు ఈ రంగంలో పనిచేయడానికి మరియు అట్టడుగు స్థాయిలో పర్యావరణ ప్రయత్నాలకు తోడ్పడటానికి సిద్ధంగా ఉండాలి. రిజిస్ట్రేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ దరఖాస్తు మరియు ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 20, 2025 నుండి మే 30, 2025 వరకు తెరిచి ఉంటాయి. షార్ట్ లిస్టింగ్ ఎంపిక జాబితా ఫలితం మే 31, 2025న ప్రకటించబడుతుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూన్ 5, 2025 నుండి జూన్ 10, 2025 వరకు జరుగుతుంది. ప్రాథమిక సేవా నిబంధనలను చర్చిద్దాం. నెలవారీ ఏకీకృత వేతనం మొదటి సంవత్సరానికి రూపాయలు 25,000 మరియు రెండవ సంవత్సరానికి రూపాయలు 27,500. పనితీరు ఆధారంగా కాంట్రాక్టును ఏటా పునరుద్ధరిస్తారు. 2 సంవత్సరాల సంతృప్తికరమైన పనితీరు తర్వాత సంస్థ యొక్క నిబంధనల ప్రకారం మీ సేవలను క్రమబద్ధీకరించవచ్చు. మీరు ల్యాప్టాప్, ఇంటర్నెట్ డాంగిల్ మరియు ఇతర ముఖ్యమైన వనరులతో కూడిన పర్యావరణ నిర్వహణ స్వాగత కిట్ను కూడా అందుకుంటారు. దయచేసి గుర్తుంచుకోండి, మీరు సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఉద్యోగి అవుతారు, కేంద్ర ప్రభుత్వానికి కాదు. కానీ సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్లో ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం, అలవెన్సులు మరియు ఇతర హక్కులు లభిస్తాయి. వారి సేవా నిబంధనలు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 1860 మరియు ఇండియన్ ట్రస్ట్ చట్టం 1882 ద్వారా నిర్వహించబడతాయి. సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వం మరియు సిఎస్ఆర్ నిధులతో మద్దతు ఇవ్వబడిన లాభాపేక్ష లేని పర్యావరణ సంస్థ అని గమనించడం ముఖ్యం. 2070 నాటికి భారతదేశం నికర సున్నా ఉద్గారాలను సాధించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ లక్ష్యానికి మద్దతుగా సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సేవ్ ఎర్త్ మిషన్ తో కలిసి సేవ్ ఎర్త్ మిషన్ మరియు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించింది. ఇప్పుడు ఆన్లైన్ పరీక్ష ప్రణాళిక విషయానికి వద్దాం. ఆన్లైన్ పరీక్షలో ప్రాథమిక స్థాయిలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్ మరియు జనరల్ నాలెడ్జ్ పై 50 ప్రశ్నలు ఉంటాయి. వీటి వ్యవధి 30 నిమిషాలు మరియు గరిష్టంగా 100 మార్కులు. తదనుగుణంగా సిద్ధం కావాలని నిర్ధారించుకోండి. మీ దరఖాస్తు ఫారంను ఎలా అప్లోడ్ చేయాలో చర్చిద్దాం. మీ దరఖాస్తును అప్లోడ్ చేయడానికి ముందుగా https://seandaa.org వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయండి. మీ సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత మీరు చెల్లింపు గేట్వే పేజీకి మళ్లించబడతారు. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ఉపయోగించి ₹200 పరీక్ష రుసుము చెల్లించాలి. రుసుము చెల్లించి దరఖాస్తు ఫారంను పూర్తి చేసిన తర్వాత మీ దరఖాస్తు సమర్పించబడుతుంది మరియు మీరు వెంటనే ఆన్లైన్ పరీక్ష పోర్టల్కు మళ్లించబడతారు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత ఆన్లైన్ పరీక్షా విధానం క్రింద క్లుప్తంగా వివరించబడింది. దశ 1. అభ్యర్థులు https://exam.seandaa.org లోని పరీక్ష పేజీని సందర్శించాలని సూచించారు. లేకుంటే పరీక్ష రుసుము జమ చేసిన తర్వాత వారు స్వయంచాలకంగా అక్కడికి మళ్లించబడతారు. అభ్యర్థులు చేసే ఏదైనా తప్పుకు సంస్థ బాధ్యత వహించదు కాబట్టి దరఖాస్తుదారులు అన్ని సమాచారం ఖచ్చితమైనదని ధృవీకరించడం అవసరం. దశ 2. పరీక్ష పోర్టల్లో అవసరమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత అభ్యర్థులు పరీక్షను ప్రారంభించడానికి ప్రారంభ బటన్పై క్లిక్ చేయాలి. ఈ పరీక్షలో మొత్తం 100 మార్కులకు 50 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 30 నిమిషాల కాల పరిమితిలో ఆన్లైన్లో సమాధానాలు గుర్తించాలి. దశ 3. పరీక్ష ముగింపులో లేదా షెడ్యూల్ చేయబడిన పరీక్ష సమయంలో పరీక్ష స్వయంచాలకంగా సమర్పించబడుతుంది మరియు ఫలితం వెంటనే స్క్రీన్పై ప్రదర్శించబడుతుంది. దశ 4. అభ్యర్థులు భవిష్యత్తు సూచన కోసం వారి పరీక్ష ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థుల వివరాలను 1:4 నిష్పత్తిలో ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. చాలా ధన్యవాదాలు. శుభాకాంక్షలు.